హాయ్ ఫ్రెండ్స్, మీ ఆత్మీయ ఊరటికి స్వాగతం. అందరూ అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఊరట ఎప్పుడూ కూడా కోరుకుంటుంది. నేను ఈరోజు మీకు నేర్పించేటువంటి విషయం ఏంటంటే, మీకు తెలుసు, మనం దఫాల వారీగా ప్రతిరోజు అయితే ప్రతిరోజు, లేదంటే కొంత గ్యాప్ తోటి కొద్దిగా వీడియోలు చేసుకుంటున్నాం మన ఊరటలో. ఈరోజు నేను మీకు నేర్పే విషయం ఏంటంటే, అసలు ఒకవేళ ఆడవారికి అలాగే చిన్నపిల్లలకు వాళ్ళ సంక్షేమాన్ని అనుసరించి ఎటువంటి చేయూత లేకుండా ఒంటరిగా వాళ్ళు గనక ఉన్నట్టయితే ఎక్కడ న్యాయాన్ని పొందాలి, ఒకవేళ వాళ్ళకి అన్యాయం గనక జరిగినట్టయితే ఎక్కడ న్యాయం పొందాలి. అలాగే పేదవారు ఉంటారు. ఆ పేదవారు కూడా అన్యాయం జరిగినప్పుడు ఒక ప్రాపర్టీ విషయం కానివ్వండి, ఒక దౌర్జన్యం కానివ్వండి, ఒక హక్కులు, వారి యొక్క హక్కుల్ని ఎవరైతే ఉల్లంఘన చేస్తారో అటువంటి సందర్భాలు కానివ్వండి, ఇటువంటి వాటికి ఎక్కడ ఎలాగ లాయర్ని పెట్టుకొని వారు కేసుని ముందుకు నడిపించుకోవాలి. ఒకవేళ గనక ప్రైవేటు లాయర్ అయితే కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకమైనటువంటి భావాలు చాలామంది నేను పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు, ఒక ఆటో ఎక్కుతున్నప్పుడైతేనేవ్వండి, లేదు ఏదైనా పర్చేజ్ చేస్తున్నప్పుడైతే కానివ్వండి, కొన్ని నాకు అడుగుతూ ఉంటారు. నాకు వాళ్ళ సమస్యను బట్టి ఫ్రీగా సలహా ఇవ్వడం ఈ మధ్యన జరుగుతుంది. అండ్ చాలామందికి ఒక అడ్వకేట్ని పెట్టుకొని, ఎక్కువ స్తోమత లేదు, ఫీజు ఇచ్చుకునే స్తోమత లేదు, కానీ అడ్వకేట్ని పెట్టుకోవాలి అనేవారికి నేను చెప్పేటువంటిది ఏంటంటే, ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఫ్రీ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అందుబాటులో ఉంటాయి. అక్కడ మీకు ఒక రీటైనర్ లాయర్ కూర్చొని ఉంటారు. మీ యొక్క కేసు దాన్ని నోట్ చేసి రికార్డ్ చేసినట్టయితే మీకు కోర్టు నుంచి అవతల పక్షం వారికి నోటీస్ వెళుతుంది. వాళ్ళని రప్పిస్తారు. రప్పించి కౌన్సిలింగ్ చేసి కేసుని సెటిల్ చేస్తారు. ఒకవేళ అలాగ కనుక సెటిల్ కాని పక్షంలో ఏం చేస్తారంటే, చట్ట ప్రకారం మీకు న్యాయం జరిపించడానికి ఒక లాయర్ని ఫ్రీ లీగల్ ఎయిడ్గా మీకు ఇస్తారు. ఆ రకంగా మీరు ఖర్చులు పెట్టకుండానే ఫ్రీగా న్యాయాన్ని పొందవచ్చు. అలాగే ఒకవేళ కనుక స్త్రీలైతే స్త్రీ శిశు సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈనాడు ప్రభుత్వాలు ఎన్నో రకాలైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి. దానిలో భాగంగానే ఇక్కడ నేను చెప్పినటువంటి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ కానీ మన హైదరాబాదులో, సికింద్రాబాదులోను, అలాగే ఇక్కడ హైదరాబాదు తర్వాత రంగారెడ్డి కోర్టుల్లో కూడా ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ సదుపాయం ఉంది. అలాగే స్త్రీలకు గనక ప్రత్యేకించి ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు వారు వచ్చి వారి ఫ్యామిలీలో భార్యాభర్తల తగాదాలు, వారి మధ్య పొరపచ్చాలు ఉన్నప్పుడు ఆంధ్ర మహిళా సభకు రావచ్చు. అక్కడ కూడా మీకు ఫ్రీగా న్యాయం అనేది, లేదా ఒక కుటుంబాన్ని కలపడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రెండు మీరు తెలుసుకోవటమే కాకుండా ఇంకా ఈ న్యాయ సేవా కేంద్రాల గురించి, ఉచిత న్యాయ సేవా కేంద్రాల గురించి మీకు తెలిసిన వారికి, మీ సమీపంలో ఉన్నవారికి, అలాగే ఎవరైతే మేము ఖర్చులు పెట్టుకోలేము, లాయర్కి ఫీజు ఇచ్చుకోలేము అనేటువంటి వాళ్ళకి మీరు తెలియపరిచినట్టయితే ఇవి వారికి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. దాని ద్వారా వారికి న్యాయం జరుగుతుంది. న్యాయం అనే దాన్ని కూడా వాయిదా వేయకుండా దాన్ని సత్వరమే
పొందడం అనేది మనిషి యొక్క హక్కు. ఇది ఫ్రెండ్స్ ఈనాటి మీతో ఊరట. ఈ ఊరట, దీనిలోని అంశాలు, దీనిలో మీరు నేర్చుకున్న విషయాలు మీకు గనక నచ్చినట్టయితే మన ఛానల్ని, మన ఊరిటిని, మన మానసిక ఉచిత శ్రవణ సేవికని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.